శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మన భవిష్యవాణి ఛానల్‌కి స్వాగతం ఫ్రెండ్స్. మీరెవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇవాల్టి మన వీడియోలో వృశ్చిక రాశి వారి జీవితంలో 8, 9 తేదీలో పెద్ద అద్భుతం అయితే జరగబోతుంది. మరి ఆ అద్భుతం ఏంటో తెలుసుకుందాము. వృశ్చిక రాశి వారి ఇంట్లో ఎప్పటి నుండో ఈ దేవత తిరుగుతూ ఉంది. చూసిన వారందరూ కూడా చాలా అంటే చాలా అదృష్టవంతులు. ఏముందిలే అని మాత్రం దయచేసి అనుకోవద్దు. ఎంతో ఉన్న స్థితిలోకి వెళ్ళేవారు మాత్రమే ఈ వీడియోని చూడగలుగుతారు. ఈ సమాచారం అనేది తెలుసుకుంటారు. ఎంతో ఉన్నతమైన స్థితికి మేము ఎంతో ఎత్తుకు ఎదగాలని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వారందరూ కూడా వృశ్చిక రాశి వారు ముఖ్యంగా ఈ వీడియో మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది. నీడ మీ వెన్నంటే ఈ దేవత తిరుగుతుంది. అసలు ఈ దేవత మీరు ఎందుకు పట్టించుకోవడం లేదు? మీరు పట్టించుకోవడం కోసం మీకు కూడా అది తెలియడం కోసము ఆ దేవత మీకు ఏమేమి సూచనలు అందిస్తుంది, ఇదంతా కూడా పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వృశ్చిక రాశి వారు ఎవరో కూడా ఈ వీడియోని స్కిప్ చేయవద్దు. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం అండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక మీకు కానీ మా ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మీరు సపోర్ట్ చేయడం మాకైతే చాలా ముఖ్యము. మరి వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంతకీ ఈ వృశ్చిక రాశి వారి జీవితంలో 9, 10 తేదీలో ఆ అద్భుతం ఎలా జరగబోతుంది? అదృష్టవంతులు ఎందుకు అవుతున్నారు అంటే వీరు కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నో కష్టాలు అనుభవించారు. మరి ఆ కష్టాలన్నీ కూడా పోయే రోజైతే రానే వచ్చిందని అదృష్టవంతులు కలిసి రావడానికి మీకు అదృష్టం తీసుకొచ్చి పెట్టడానికి ఆ దేవత పరితపించిపోతుంది. అంటే మీరు నమ్ముతారా? వృశ్చిక రాశి వారి గురించి అయితే మొదట తెలుసుకుందాము. వృశ్చిక రాశి వారి మనసు ఎలా ఉంటుందంటే చాలా మంచి మనసు. అన్ని రకాలైన సుగుణాలు కలిసి ఉంటాయి. సరిగ్గా ఏ పనైనా కానీ వర్క్ అయినా ఇంట్లో ఫ్యామిలీనైనా కానీ సరిగ్గా బ్యాలెన్స్ చేస్తారనమాట. ఎదుటివారి వల్ల ఎదుటి కష్టాలు నష్టాలను వారు కూడా రానివ్వకుండా వారి వల్ల మీకు కూడా కొంత ఓర్పు సహనం అనేది కూడా ఉండవస్తుంది. అంటే నమ్మితరానమాట. చేతనైతే ఎవరికైనా సహాయం చేస్తారు తప్ప అన్యాయం అయితే అస్సలు చేయరు వీరు. ఉన్నంతలోనే సహాయం చేస్తారు, లేకపోతే సైలెంట్గా ఊరుకుంటారు తప్ప వారికి అన్యాయం చేద్దాము, వాళ్ళని పాడు చేద్దాము, వారి నాశనం చేద్దామని చెప్పి ఇటువంటిది కూడా మనసులో పెట్టుకోరు. చాలా స్వచ్ఛమైన మనసు అని చెప్పుకోవాలి. వృశ్చిక రాశి వారిది ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉంటారు. కోపం కూడా వీరికి చాలా ఎక్కువగా ఎందుకంటే ఎదుటివారు కనుక ఏదైనా వీరికి నష్టాన్ని కలిగించే ప్రయత్నం చేశారంటే ఆ విషయం వీరికి తెలిస్తే వీళ్ళు అనుకోకుండా అప్పటికప్పుడే ఎక్కడ లేని కోపాన్ని వీళ్ళకి ఆ కోపాన్ని ఆపడము ఆ బ్రహ్మతరం కూడా కాదంటే నమ్ముతారమ్మా. అంత కోపం ఆవేశంతో ఊగిపోతూ ఉంటారనమాట. ఏదైనా కానీ పక్కనే ఉండి మోసం చేయాలని చూస్తే మాత్రము అస్సలు ఊరుకోరు. అలాగని చెప్పి వీరిని ప్రేమ లేదు అని చెప్పి చెప్పకండి. వీరికి ప్రేమ కూడా చాలా ఎక్కువ. ఎంత ప్రేమను చూపించగలుగుతారో అంతే కోపాన్ని కూడా చూపించగలుగుతారు. అంత పగను కూడా వీళ్ళు చూపించగలరనమాట. వీరికి దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. మిగతా రాశుల వారితో పోల్చుకుంటే కనుక ఈ రాశి వారి కంటే వృశ్చిక రాశి వారికి ఓర్పు కానీ సహనం కానీ పట్టుదల కానీ ఏదో ఒకటి సాధించాలి తపన కానీ చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. వీరికి ఊహ తెలిసిన దగ్గర నుంచి పాపం చాలా రకాల కష్టాలనైతే వీళ్ళు చూశారండి. చిన్నప్పటి నుంచి కూడా ప్రతి కష్టం నుంచి కూడా ఒక్కొక్క గుణపాఠం నేర్చుకొని ఇక్కడ దాకా వచ్చారని చెప్పుకోవచ్చు. వీళ్ళు గుణపాఠాన్ని ఆధారంగా చేసుకొని ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఇక్కడ దాకా వచ్చారు. వీళ్ళ జీవితంలో ఇంకా ఎదురనే మాటే లేకుండా వీళ్ళ జీవితము 8, 9 తారీఖులలో వీళ్ళ యొక్క జీవితం అయితే బ్రహ్మాండంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఎదుటి వారిని వీళ్ళు ఇట్టే ఆకట్టుకునే మాట తీరు అనేది వీరికి ఒక గొప్ప లక్షణం అని చెప్పుకోవచ్చు. వీరు రీసెట్గా అంటే ఇప్పుడున్న ఈ కొత్త సంవత్సరం 2025 సంవత్సరంలో వచ్చిన తర్వాత కొన్ని ప్రమాదాల నుంచి వీళ్ళు కొన్ని కష్టాల నుంచి కొన్ని నష్టాల నుంచి వ్యాపార పరంగా అయితే వాహనాల పరంగా కానీ వీళ్ళకి వృత్తిపరంగా చాలా రకాలుగా చూసుకున్న వాళ్ళకి కొన్ని నష్టాలు వీరు పొందారు. కానీ ఇప్పటి నుంచి మాత్రం వీళ్ళు ఆ నష్టం అనేది గడప దాకా వచ్చి ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోయింది. దానికి కారణము ఏమిటంటే కనుక కేవలము ఆ దేవత అని చెప్పుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో అది చిన్న విషయమేనని కానివ్వండి, పెద్ద విషయమైనా కానివ్వండి, కొన్ని అస్సలు సంబంధం లేని విషయాలు కూడా మీకు వచ్చి కష్టాలు ఇప్పటి వరకు మీకు రాలేదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ వచ్చి ఉంటే కనుక వాటిని గుక్క తిప్పుకొని అంటారు చూసారా. అటువంటి కష్టాలు పడాల్సి వచ్చినప్పటికి కూడా ఆ దేవత అనుగ్రహం మిమ్మల్ని తప్పించేసిందని
చెప్పుకోవాలి మాట. ఎంతో నష్టపోవాల్సిన పరిస్థితి. కానీ దేవత మీరు బయటకు వెళ్ళినా, ఇంట్లోకి వెళ్ళినా, ఎటు వెళ్ళినా కూడా మిమ్మల్ని వదలకుండా పట్టుకొని తిరుగుతుంది. ఇంతకీ ఆ దేవత ఎవరని చెప్పుకోవాలంటే అది ఆ దేవత ఎవరో కాదండి. నిజంగా వృశ్చిక రాశి వారు ఆశ్చర్యపోతారు. కంట తడి పెట్టుకుంటారు. ఎందుకిలా చెప్పాల్సి వస్తుందంటే కనుక, ఈ దేవత మర్చిపోయినందుకు మీరు కంటతడి పెట్టుకుంటారు. మీరు మా మరిచినా కానీ ఆ దేవత మిమ్మల్ని వదిలి వెళ్ళకుండా మీ వెన్నంటే ఉండి మీ ఇంట్లోనే తిరుగుతూ మిమ్మల్ని కాపాడినందుకు కంటతడి పెట్టుకుంటారనమాట. ఎందుకంటే ఆ దేవత మీ కులదేవత అండి. మీ పెద్దవారిని అడిగితే మీకు ఆ కులదేవత గురించి చెప్తారు. ఆ కులదేవత మిమ్మల్ని ఎప్పటినుంచో తరతరాల వారిని అడిగితే మీకు కులదేవత గురించి చెప్తారు. మీ తల్లిదండ్రులు కానీ, మీ నాయనమ్మ వాళ్ళు కానీ, మీ తాతయ్య వాళ్ళు కానీ ఇలా మీ వెనుక తరాల వాళ్ళు బతికి ఉంటే వారిని అడిగితే మీకు చెప్తారనమాట. అలా ఆ యొక్క దేవత మీకు ఇన్నాళ్ళ నుంచి మీ తరతరాలు కూడా దేవతల గుడులు కడుతూ ఉంటారు. మీరు కొన్ని సందర్భాల వల్ల మర్చిపోయి ఉంటారు. కానీ ఇప్పుడు ఆ దేవత మీకు చాలా రకాలుగా అనుగ్రహము, మహా అదృష్టాన్నయితే కలిగించబోతుందండి. మీ వృశ్చిక రాశి వారికి ఈ 9, 10 తారీఖులలో బ్రహ్మాండమైన జాతకం అయితే రాయబోతుంది. మీ బిజీ లైఫ్ స్టైల్ అసలు ఆ దేవత అనేది కూడా ఒకటి ఉందని కూడా మీరు మర్చిపోయారు. అంటే నిజంగా ఇది చాలా అతిశయోక్తి అనమాట. ఎందుకంటే ఇప్పటికైనా కానీ మీరు మర్చిపోయి ఉంటే, నా బిడ్డలు కష్టాలు పడకుండా, నా బిడ్డలు బాధలు పడకుండా, నా బిడ్డలకి పట్టిందల్లా బంగారం కావాలి. నా బిడ్డలు నన్ను మర్చిపోయినా ఒక్క తల్లి స్థానంలో నేను నా బిడ్డల్ని మర్చిపోకూడదు. నా బిడ్డల్ని వదిలి వెళ్ళిపోకూడదని చెప్పి ఆ దేవత మీకు గుర్తు చేయడానికి తానే స్వయంగా కదిలి వచ్చింది. మీకు ఎటువంటి కష్టాలు రాకుండా చేయడానికి, మీకు ఎటువంటి నష్టాలు కలగకుండా చేయడానికి స్వయంగా ఆ దేవతే మీ ఇంట అడుగు పెట్టబోతుంది. నిజంగా వృశ్చిక రాశి వారైతే మాత్రం చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. సాక్షాత్తు ఆ అమ్మవారే మీకు దైవానుగ్రహం కలిగించబోతుంది. అంటే ఇంకా అంతకంటే అదృష్టం ఏం కావాలి చెప్పండి. కానీ ఇప్పుడు మీరు ఆ దేవతను ఎందుకు వదిలేశారో తెలియదు కానీ కొన్ని కారణాల బిజీ లైఫ్ స్టైల్ వల్ల, ఉద్యోగాలకు వెళ్ళటం వల్ల, ఆ యొక్క బిజినెస్ లైఫ్ స్టైల్‌లో ఒక దేవుడికి నమస్కారం చేసుకుందామని కూడా మీకు తీరిక లేని పరిస్థితిలో మీరు ఉన్నారని మీరు మర్చిపోయారు. కానీ ఆ దేవత అనుగ్రహం వల్లే మీరింత స్థాయికి వచ్చారంటే ఆ దేవత అనుగ్రహమే. కానీ ఇప్పుడు మీకు కొన్ని ఒడిదుడుకు సమస్యలు వచ్చాయి. కానీ అయినా కూడా ఆ దేవత మీకు ఒక టైం అనేది ఇవ్వబోతుంది. ఈ టైంలో మీకు మహద్దశ తిరగబోతుందని చెప్పుకోవచ్చు. ఆ దేవత ఓ పాటనైనా కానీ ఇతర స్టేట్స్‌లో స్థిరపడిన వాళ్ళు ఆ దేవత ఫోటోనైనా కొనుక్కొని ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు బయటకు వెళ్ళేటప్పుడు ఆమెకొక దండ ఏసి నమస్కారం చేసుకోవడం వల్ల మీరు అన్ని పనుల్లో కూడా విజయం అయితే కలగబోతుంది. ఏ పండుగ వచ్చినా కూడా పబ్బం వచ్చినా అమ్మవారికి ధూపదీప నైవేద్యాన్ని పెట్టండి. ఇక మీరు ఎంత కష్టపడుతున్నా నష్టపోతున్నారంటే గనుక ఆ దేవతను మీరు వదిలేస్తారు. కాబట్టి ఎప్పటికప్పుడు మీకు ఆ కష్టాలు రానివ్వకుండా మీకు ఏదో ఒక సూచనగా గుర్తు చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా కానీ ఆ దేవతను వదలకండి. ఒకవేళ దేవత కనుక గుడి లేకపోతే ఇంటి పేరు ఉన్న వాళ్ళందరూ కూడా తలా కాస్త వేసుకొని గుడి కట్టించుకునే ప్రయత్నాన్నయితే చేయండి. ఇలాంటివన్నీ కూడా మీ పెద్దలు వాళ్ళు చేసిన వాళ్ళే కాబట్టి మీరు అమ్మవారిని కనీసము ఇంట్లో పటం పెట్టుకున్నా కానీ పూజ చేసుకోండి. నిద్ర లేచింది మొదలు ఆమె స్మరణే చేస్తూ ఉండండి. పడుకునేంత వరకు ఏ పని మీద వెళ్తున్నా, ఏ కార్యం చేస్తున్నా ఆ దేవతను తలుచుకోండి. ఇలా చేస్తే మీరు పట్టిందల్లా కూడా బంగారం అయితే అవుతుంది. మీరు మట్టిని పట్టుకున్నా అది బంగారమే అయిపోతుంది. మీ దేవత అనుగ్రహం వల్ల మీకు ఈ 9, 10 తారీఖులో మహర్దశ జాతకం అయితే పట్టబోతుంది. మీరు మర్చిపోకుండా మాత్రము ఆ దేవత ఫోటోని ఆరాధన చేస్తూ ఉండండి. మీకు కానీ మా వివరణ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.